ఫస్ట్ గుర్తింపు వచ్చిన పాట బాగా నీకు అమ్మయ్య నాకు పాట చాలా మంది వింటున్నారు గుర్తొచ్చింది? అదే ప్రేమమే సార్, బిగ్గెస్ట్ ప్రేమం తర్వాత మళ్ళీ అంత రేంజ్లో సవారి అనే సినిమాలో ఉండిపోవ నువ్విలా అనే సాంగ్ సార్. ఓ అది ఎక్సలెంట్, అది ఎక్సలెంట్ సాంగ్ సార్. 100 మిలియన్ల పాట సార్, నాకు ఫస్ట్ 100 మిలియన్ల పాట. ఆ తర్వాత ఈ మధ్య అవుతున్నాయి 50 మిలియన్లు 100 మిలియన్లు ఇప్పుడు కొడుతున్నాం పాటలు. కానీ నాకు కెరియర్లో నన్ను ఒక అంటే టిక్ టాక్ అనేది ఉండే సార్ అప్పట్లో. అవును, టిక్ టాక్లో అది చాలా ట్రెండింగ్లో ఉంది సార్. అది 3rd ప్లేసో 2nd ప్లేసో కొంతకాలం ఆ పాట నడిచింది సార్. ఇంత పెద్ద ఏమంటారు ఇన్ని వీడియోస్లో ఇన్ని సాంగ్స్ మధ్యలో అది నిలబడ్డం అనేది గర్వంగా అనిపించింది సార్. ఆ మధ్యలో చిన్న సినిమా ఆ పాట కేర్ ఆఫ్ అడ్రస్ అయింది సార్. ఆ సినిమాకి ఆ పాట అందరు చెప్పేవాళ్ళు గొప్ప పాట ఇది. అందులో సాహిత్యం అంటే గొప్ప సాహిత్యం కాదు సార్, అందరికి అర్థమయ్యే భాష. అందుకుంటే గుర్తుంటే ఉండిపోవను విలా 2 కళ్ళ లోపల గుండె చాటులో ఇలా తీపి ఉప్పెనే కల నువ్వే నాకు సొంతమై నా ఏకాంత మంత్రమై నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా నాలోన నువ్వే చేరిపోయావా నీ చెలిమినే నాలో నింపావా. ఇలా ఉంటుంది సార్. తేలికైన పదాలు సార్, అన్ని తెలిసిన మాటలే. అదే అందరు పాడుకునేటట్టుగా అందరికి అర్థమయ్యేటట్టుగా. ఓకే అంతే, అదొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ సార్ అది. ఓకే 100 మిలియన్ల పాట సార్ అది నా లైఫ్. ఎక్సలెంట్. దానికోసం ఏమైనా కష్టపడారా గట్టిగా? అది నిజంగా చెప్పాలని సార్ 2 గంటల్లో రాసిన పాట సార్ అది. అవునా? 2 గంటలే పడింది సార్. నాకు శేఖర్ చంద్ర గారు మ్యూజిక్ డైరెక్టర్ సడన్గా ఫోన్ చేసి పూర్ణ గారు ఇలా ఒక పాట ఉందండి, కాకపోతే ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఉందండి, ఎల్లుండి షూట్కి వెళ్ళాలి, చాలా తక్కువ టైం ఉందండి. సరే పంపించారు. పోస్ట్ లంచ్ కరెక్ట్గా భోజనం చేసి చిన్న కునికేద్దామా అనే టైం సార్ అది యాక్చువల్లీ. ఫోన్ చేయగానే ఫట్ ఫట్ విన్నాను. హుక్ లైన్ ముందు క్రాక్ అయిపోయింది సార్. అది ఎలా వచ్చింది అంటే కొన్నిసార్లు అడ్రినలిన్ మనకు హై మూమెంట్లో నడుస్తూ ఉంటుంది. బాగా హైలో ఉన్నప్పుడు చాలా షార్ప్గా పనిచేయాలి, కాఫీ తాగినప్పుడు టీ తాగినప్పుడు. సో అలాంటి మూమెంట్లో ఫస్ట్ క్రాక్ అయింది సార్. ఉండిపోవ నువ్వు ఇలా 2 కళ్ళ లోపల గుండె చాటులో ఇలా తీపి ఉప్పెనగల నువ్వు నా ఏకాంత మంత్రమే అనే హుక్ లైన్ పంపించాను సార్. ఎస్ పూర్ణ గారు ఇదే గో హెడ్ అన్నారు. కమింగ్ 1.5 అవర్లో పాట అయిపోయింది సార్. ఇమ్మీడియట్గా అసలు ఇంకా ఒకటి చిన్న మార్పు చేర్పులు అయిపోయాయి. బట్ ఆ 2 గంటలు 2.5 గంటలు రాసిన పాట సెన్సేషన్ అయింది సార్ అప్పట్లో. ఓకే ఎక్సలెంట్. అసలు మామూలుగా కాదు, అది తిరిగింది కొన్ని సంవత్సరాలు ఉండిపోయింది సార్. ఇప్పటికీ ఎక్కడో దగ్గర వింటూనే ఉంటాం సార్ ఆ పాట. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఆఫర్స్ రాలేదా ఏమి? అదే సార్, ఆఫర్స్ వస్తాయని అనుకున్నాను సార్. నేను తిరిగేవాను సార్, తిరుగుతాను. అంటే ఇంకా పాపులర్ కాదు అప్పటికి. అదే సార్, సినిమా హిట్ అయి ఉంటే వేరేలా ఉండేదేమో పరిస్థితి. సినిమా ఆడలేదు, అనుకున్నంత స్థాయి ఆడలేదు. బట్ పాట ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడుతున్నాయి. ఏం రాశారు మీకంటే నాకు పోర్ట్ఫోలియో కరెక్ట్ ఫిక్స్ అయింది. చెప్పుకోవడానికి ఉన్నాయి. ఓ సవారీలో ఈ పాట అండి, ప్రేమంలో ఈ పాట అండి, పలానా సినిమాలో ఈ పాట అండి అంటే ఓకే, అట్లీస్ట్ మనల్ని వాళ్ళు ఏమంటారు గుర్తింపు కాదు కానీ ఓకే పలానా పాటలు రాశాడు కదా, మనకు చిన్న యాక్సెస్ దొరికింది ఏ కంపెనీకి వెళ్ళినా. అలా ఆ పాట తీసుకెళ్ళేది సార్. సూపర్. దాని తర్వాత మీకు ఆ లెవెల్లో బాగా గుర్తింపు తెచ్చింది దాస్కదమ్కి సార్. ఇంకా దాస్కదమ్కి నుండి నాకు ప్రాపర్గా అప్పుడు బాలయ్య బాబు గారు దాస్కదమ్కి టైంలో ఒక వీడియో అది ఈవెంట్కి వచ్చినప్పుడు చెప్పారు సార్, బాగా రాశారు పూర్ణాచారి గారు అని. అది వైరల్ అయింది సార్. అవునా? బాలయ్య బాబు గారు చెప్పడం అంటే స్టేజ్ మీద ఉన్నాం సార్ అందరం, నేను విశ్వక్ గారు, ప్రసన్న కుమార్ బెజవాడ రైటర్, అందరి గురించి పరిచయం చేసి వీరెవరు అని అడిగారు. లిరిసిస్ట్ అని పరిచయం చేయనా, కవి గారు ఇలా రండి అని మాట్లాడి గొప్ప బూస్ట్ సార్ అది. నేను అంటే బాలయ్య బాబు గారి దగ్గరికి వెళ్ళాలంటే కొంత మనం భయపడతాం, బట్ ఆయనే పిలుచుకొని ఓ పద్యం పాడి యూట్యూబ్లో ఉంటుంది, అది బాగా ట్రెండ్ అయింది. అది ఎంత హెల్ప్ అయిందంటే ఆయన బ్లెస్సింగ్ ఉంది నీకు బాలయ్య బాబు గారిది అని ఒక టాక్ వెళ్ళింది అనమాట. ఓకే, మామూలుగా అందరు పిలుచుకోరు ఆయన ఏమో, బట్ కవులు అంటే ఆయనకు బాగా ఇష్టం, రచయితలు కవులు అంటే మేబీ అలా ఆ పాట. ఏ పాట ఇష్టపడ్డారు ఆయన బాగా? ఊరికే సార్, కవులు అంటే ఆయన పాటలన్నీ విన్నా అన్నారు, బాగా రాశారు పూర్ణాచారి గారు అన్నారు అంతే. అంతే, బాగా రాశారు అని చెప్పి ఒక పద్యం పాడారు సార్. ఎప్పుడు 9వ తరగతిలో పద్యం ఏదో పాడితే నేను దానికి వెనకాల అందుకున్నాను, ఆయనతో పాటు అనుకున్నాను. శభాష్, మీలాంటి యువ రచయితలకు తెలుగు మీద ఇంత జ్ఞానం ఉండడం ఆనందదాయకం అన్నారు ఆయన స్టైల్లో. నాకు శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పినట్టే అనిపించింది అక్కడ. భలే ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత కట్ చేసి దాంట్లో ఎన్ని పాటలు రాసింది మీరు? 2 రాశాను సార్ పాటలు. దాస్కదమ్కిలో ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల అనే పాట. ఆల్మోస్ట్ పడిపోయింది పెద్ద హిట్ సార్. పాట హిట్, ఆ పాట రిలీజ్ అయింది అసలు ఇలా వెళ్ళిపోయింది, ట్రెమెండస్గా వెళ్ళిపోయింది. ఓకే. ఆ తర్వాత నాకు
కమర్షియల్గా రాయగలుగుతాడనే ఒక ఇది అంటే సినిమా పాటలు ఫక్తు సినిమా పాటలు రాయగలుగుతాడని ఒక ఇది వచ్చింది సార్. దాంట్లో ఆ పాట ఒకటి ఆల్మోస్ట్ పడిపోయే డాలర్ పిల్ల కానీ మంగ్లీ పాడారు సార్ ఆ పాట. అది స్పెషల్ సాంగ్ అది కూడా. అయితే ఈ పాట ఉద్ధృతిలో ఆ పాట కొంచెం వెనకాలిపోయింది సార్. అది ఈ పాట ఎలా అంటే ట్రెమెండస్, అది కూడా 100 మిలియన్ల పాట. 100 మిలియన్ పాట. ఓకే. విశ్వక్కి అప్పటి నుండి విశ్వక్కి ఇంకా రెగ్యులర్గా రాస్తున్నాను సార్. రీసెంట్గా లైలా కానీ రేపు వస్తున్నాయి ఇంకా వేరే సినిమాలు. అసోసియేషన్ మంచి కుదిరింది మాకు. ఆయన సొంతంగా డైరెక్టర్ కూడా కాదు, ఆయన డైరెక్టరు ఈ మధ్య పాటలు కూడా రాస్తున్నారు ఆయన. అవునా? మీరు చెప్పలేదా మా బోటలు ఏమైపోతారు మీరు పాటలు రాస్తారని? ఇచ్చారు సార్ నాకు. అంటే నా స్పేస్ అయితే నాకు ఉంది. ఒక పాట నా జోన్ 1 2 పాటలు నా జోన్ నాకు ఇస్తున్నారు. ఇంకా మిగతా విషయం నాకు ఎందుకంటే నేను సైలెంట్గా ఉన్నాను.